కదిరి నుంచి హిందూపురం వెళ్లే ప్రధాన రహదారిలో శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి అతి పురాతనమైన క్షీరతీర్థం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో కోల్పోకుండా స్థానిక ఎమ్మెల్యే ఆలయం ధర్మకర్తలు ఆలయం ఈవో గ్రామస్తుల శ్రీవారి భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పరీక్షించాలి. నోటి మాట కాకుండా మీడియా ముఖంగా భక్తుల ఆవేదనను తొలగించాలి. పాలబావి రోడ్డు విస్తరణలో మార్పులు చేర్పులు చేసి కుడివైపుగా పెంచుకుంటే సరిపోతుంది. ఈ తీర్థం అతి ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న తరువాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల భక్తులు ఈ క్షీరతీర్థ దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఈ తీర్థాన్ని పరమ భక్తురాలు సాసవల చిన్నమ్మ తల్లి రాత్రికి రాత్రే తవ్వించిందని పురాణాల్లో ఉంది. ఈ తీర్థంలో నీరు తేటగా ఉండటం వల్ల పాలబావి అని వచ్చిందని ప్రతీతి. అటువంటి పుణ్యతీర్థం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆలయ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వెడల్పు పనుల్లో మార్పులు చేసి గ్రామస్తుల, కదిరి పట్టణ ప్రజల, భక్తుల మనోభావాలను కాపాడాలని, అలా లేని పక్షంలో జనసేన పార్టీ తరపున పాలబావి పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి భైరవ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచి శివకుమార్, గవ్వల శ్రీనివాసులు, చిన్నప్పారెడ్డి, కాకర్ల రామచంద్ర, సాకే రవికుమార్, లక్ష్మణ కుటాల, రాజేంద్ర, అంజిబాబు, చక్కెర రమణ, కిన్నెర మహేష్, హరిబాబు, గంగరాజు, రాజా అరవింద్, దినేష్, అనిల్, శివారెడ్డి, నరసింహులు, గోపి, సుధాకర్, ప్రభాస్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. మన పురాతన ఆలయాలు, పురాతన కట్టడాలు, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో తీర్థాలు కావచ్చు, ఎన్నో ఉట్లు ఉన్నాయి. అటువంటి ఈ పుణ్యమైన క్షేత్రంలో నేటికి ఉట్లు కొరత, తీర్థాల కొరత ఏర్పడి కనీసం ఆ శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ఈ ఆలయ ఈవో కానీ, ఈ పాలక మండలి సభ్యులు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించటం. ఈ క్రమంలోనే హిందూపురం నుంచి కదిరి పోయే ఈ ప్రధాన రహదారి ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి మహాభక్తురాలు సాసోల చిన్నమ్మ రాత్రికి రాత్రి తవ్వించిన బావి పాలబావి. ఈ పాలబావి ఎంతో ప్రాముఖ్యమైంది. భక్తుల మనోభావాలతో, ముత్యాల చెరువు గ్రామస్తుల ప్రజలతో ముడిపడి ఉన్న ప్రాంతం ఇది. అటువంటి ఈ పాలబావిని ఇప్పుడు రోడ్డు వెడల్పు పనుల పేరుతో అర్ధభాగం వరకు మార్కిచ్చారు. మేము ఇదే విషయాన్ని ఆలయ ఈవో గారికి, పాలక మండలి సభ్యులు కూడా తెలియజేశాం. వారు మా నోటి మాటగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ ఈ పాలబావికి వచ్చినటువంటి ఏ ఇబ్బంది లేదు, గ్రామస్తులు, శ్రీవారి భక్తులు కానీ, కదిరి పట్టణ ప్రజలు కానీ ఎవరు అధైర్యపడద్దని వాళ్ళు చెప్పటం లేదు. ఇందుకు మాకు సందేహం కలుగుతుంది. వీళ్ళ అనుమతితోనే ఇదంతా జరుగుతుందా అని ఆ భైరవప్రసాద్ గారు కూడా చెప్పడం వల్ల ఆయన ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇలాగే ఉంది. మేము ఆలయ ఈవో కానీ, పాలక మండలి సభ్యులకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి సిద్ధారెడ్డికి కానీ, మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరికైనా మేము వినియోగించుకుంటున్నది ఒకటే, ఇది అతి పురాతనమైంది, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నది. ఇటువంటి పాలబావిని, అతి పురాతనమైన తీర్థాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి రోడ్డు వెడల్పు పనులు కొద్దిగా కుడివైపుగా కొంచెం పెంచుకుంటే కనుక ఈ పాలబావి కాపాడిన వాళ్ళము అవుతాము, భక్తుల మనోభావాల్ని, వాళ్ళ ఆచార సంప్రదాయాలను కూడా గౌరవించిన వాళ్ళ అవుతామని తెలియజేసుకుంటూ, ఇది మీరు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఇటువంటి పాలబావికి వచ్చిన ఇబ్బంది ఏది లేదని తెలియజేస్తారని మేము పదే తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్